అయితే నాకు ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్లో ఏమేం చేసిందో చెప్తాను. సాంబార్ చేసిన, టమాటా చట్నీ, పాలకూర పప్పు, మసాలా వంకాయ, బగారన్నము, వైట్ అన్నం చేసిన. అయితే చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి తొక్కు అంటే తొక్కు ముందే పెట్టిన. ఇక నాకు వీలు కాలేదు, చేద్దాము కలుపుదాం అనుకుంటే మళ్ళీ వచ్చి ఇక తొక్కు కలిపేద్దాంలే బాగుంటుంది కదా అని చెప్పి తొక్కు కలిపేసినాయి అనమాట. తొక్కిసారి కొంచెమే పెట్టిన, కొంచెం అంటే 10 కాయలు పెట్టిన, అనుకోకులంగా వచ్చింది అని పెట్టేసి తర్వాత ఇక వచ్చి కలిపినాక తీసేసి వాళ్ళకి ఇచ్చేసిన. చేసి మొత్తం క్యాటరింగ్ చేసి ఇచ్చిన అనమాట. క్యాటరింగ్ ఇంట్లోనే చేసిన. కానీ వంటలు మాత్రము ఏడ చేసినా కానీ రీమార్క్ ఉండదు చూడు. ఎందుకు రీమార్క్ ఉండదు చెప్పనా? నాది చేయబట్టి నుంచి చాలా రోజులు అవుతుంది కదా. నేను ఎట్లుండే మసాలాలు అయితే వేయను చూడు. కొందరు అయితే మసాలాలు ఎన్ని రాస్తారంటే సామాన్లు అన్నీ రాస్తారు, కానీ నేను అన్నీ రాయను. ఎందుకు రాయనంటే నేను అన్ని సాసులు ఏమి వేయ కాబట్టి ఒరిజినల్గా ఉంటాయి వంటలు. ఒరిజినల్ అంటే మనం ఇంట్లో ఎట్లా వండుకొని తింటామో అట్లనే ఉంటాయి. అందుకనే బాగుంటాయి వంటలు. అందుకే నా వంటలకు మస్తు ఇష్టపడతారు అందరైనా కానీ. ఎందుకంటే నేను ఎంత అంటే అంత అంటే, కాకపోతే నేను పైసలు ఎక్కువ తీసుకుంటానని అనుకుంటారు, కానీ ఎక్కువ ఏముంటుంది చెప్పు. నేను రాసే సామాన్లల్లా తక్కువే అది. కొందరు అయితే 20 మందికి సామాన్లు రాయమంటే ఎంత రాస్తారు తెలుసా? కనీసం 6,000, 5,000, 4,000 సామాన్లు రాస్తారు. నేను అదే 100 మంది కొంట చేసినా కానీ 3-4 వేలనే అయిపోతాయి. అంటే సామాన్లు ఎక్కువ రాయను. కారము, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ ఇట్లనే రాసా కాబట్టి అందుకే నా వంటలు చాలా బాగుంటాయి.